వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకల మండలం ఓట్లవారిపల్లి సమీపాన ఆనందగిరిపై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 78వ ఆడీకృతిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భరణి రోజు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ దంపతులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పులివర్తి సుధారెడ్డి దంపతులు కలిసి శ్రీ స్వయంభు వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఆనవాయితీగా వస్తున్న పట్టు వస్త్రాలను గురువారం సమర్పించారు. చంద్రగిరి పూతలపట్టు ఎమ్మెల్యేలు తీసుకొచ్చిన సారెను అంగరంగ వైభవంగా ఆలయ ఈవో యువరాణి, చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు, కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని, నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు ఎమ్మెల్యేకు అందించి వేద పండితుల మంత్రోచ్చరణలతో ఆశీర్వదించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యుల పేరిట స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించినట్లు చంద్రగిరి ఎమ్మెల్యే తెలిపారు. సుభిక్షమైన పాలన సాగాలని, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, నిత్యాన్నదానం, ఉచిత లడ్డు, ఉచిత మజ్జిగ పంపిణీతో పాటు వాహనాల పార్కింగ్, శాంతి భద్రతల పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వస్తున్న భక్తులతో ఆనందగిరి కొండంతా హరోంహర నామస్మరణతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. नमस्ते अस्तु रुद्ररूपेभ्यः वल्ली देवसेना समेत षण्मुखसुब्रह्मण्येश्वर स्वामिने नमः कर्पूर सन्मंगल दिव्यनीराजनं दर्शयामि रक्षां धारयामि हरो ఆలయ సాంప్రదాయ ప్రకారం కాణిపాకం నుంచి ఎమ్మెల్యే గారితో పాటు చైర్మన్ గారు, వాళ్ళ పాలక మండలి, ఈఓ గారు వచ్చి ప్రతి సంవత్సరం ఇచ్చిన విధంగా బట్టలు ఇవ్వడం జరిగింది. బట్టలతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఆ నియోజకవర్గం నుంచి తీసుకుని వచ్చి రావడం జరిగింది. ఇక్కడ కూడా కూటమి నాయకులు, అదేవిధంగా పాలక మండలి అందరూ కలిసి స్వామివారిని దర్శించుకొని
ఈ చంద్రగిరి నియోజకవర్గంతో పాటు పూతలపట్టు కానీ ఉమ్మడి జిల్లాతో పాటు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి, వర్షాలు కురవాలి, అధికారులు బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని కూడా అందరూ వేరుకోవడం జరిగింది. అదేవిధంగా టీడీపీ వారికి ఏ విధంగా మనం చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఈ ఆలయ అభివృద్ధి కమిటీతో పాటు ఆలయ కమిటీతో పాటు మనం ఏ విధంగా టీడీపీ వారికి తెచ్చి వారి తరఫున ప్రతి సంవత్సరం మనం తీసుకోవడం జరిగింది ఈ ఉత్సవాలకి. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా టీడీపీ వారు మనకి 8 లక్షల రూపాయలు ఇచ్చారు. 8 లక్షలు కాకుండా 2 lakhs కూడా ఎలక్ట్రికల్ కూడా పంపిస్తున్నారు. అంటే టోటల్ 10 లక్షలు. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి అన్నదమ్ములు, ఈశ్వరు కొడుకులు. సుబ్రహ్మణ్య స్వామి డబ్బు లేనప్పుడు వినాయక స్వామి ఆదుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఆయన ఆదుకోమని అడిగితే పాలక మండలితో పాటు మన ఎమ్మెల్యే గారు, ఈఓ గారు కూడా అందరూ ఇండిట్లో ఓకే అన్నారు. వాళ్ళు చెప్పిన విధంగా లెటర్ ఇచ్చి వదిలేస్తామనుకున్నారు. ఆ లెటర్తో పాటు అన్ని పంపించి స్టేట్లో ముఖ్యంగా మన మినిస్టర్ ఆనంద రామనారాయణ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియాలి. ఫోన్లో చెప్పిన వెంటనే ఆయన అన్నీ చేశారు. నిర్ణయిస్తానన్నాడు, ఒక రోజు మిస్ అయింది. అదేవిధంగా సెక్రటరీ గారు కన్నబాబు గారు కూడా మీటింగ్కి ఇస్తున్నారు. ఈ ఆనవాతి 25 లక్షలు అనేది అదే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ రాబోయే కాలం సొంతింపు పండుగలాగా చేస్తారు. వాళ్ళు కూడా మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి వరకు కూడా ఆడిపెట్టిగా బాగా జరుగుతుంది. నేను అన్నింటినీ సహకరించిన అందరికీ పేరు పైన చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ఆనందగిరి ఆలయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం ఇప్పుడే పూర్తయింది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం నుంచి ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నటువంటి క్రమంలో ఈరోజు పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యేగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం, భాగ్యం ఆ స్వామివారు మాకు ఇచ్చినందుకు ధన్యమైంది మా జీవితం. అదే క్రమంలో గౌరవ చంద్రగిరి శాసనసభ్యుల వారు ఈ ఆలయ అభివృద్ధి కోసం, ఈ ఆలయానికి వస్తున్నటువంటి భక్తుల సౌకర్యార్థం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. గడిచిన 2 సంవత్సరాల్లోనే ఈ ఆలయ ముఖ చిత్రమే మార్చేశారు. దాదాపు కిలోమీటర్ నుంచి ఈ ఆలయాన్ని చూడాలని, సందర్శించాలన్నటువంటి ఆహ్లాదం కలిగించే విధంగా రోడ్లు వేయించారు. మరి ఆడి కృత్తిక సందర్భంగా, ప్రతి నెల కృత్తిక సందర్భంగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో వారు ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.